పాస్ట్ ట్రూత్లో ఎప్పుడు కూడా మనం వాజ్ వర్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వాజ్ వర్ మాత్రం యూజ్ చేసి పాస్ట్ మీ స్కూల్ గురించి చెప్పండి. అబౌట్ యువర్ స్కూల్, సే సంథింగ్ అబౌట్ యువర్ స్కూల్. మీరు ఓన్లీ వాజ్ వర్ యూజ్ చేయాలి. వాజ్ దేనికి యూజ్ చేస్తాం? హీ, షీ, ఇట్, ఐ వీటికి వాజ్ యూజ్ చేస్తాం. వర్ ప్లూరల్కి యూజ్ చేస్తాం కదా, ఐ, వి, యూ, ఆర్, దే. యాక్చువల్గా వర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? యూ, వి, దే. ప్లూరల్ నౌన్స్కి వర్ యూజ్ చేస్తాం. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. ఐ, హీ, షీ, ఇట్కి వాజ్ యూజ్ చేస్తాం. మీరు ఈ మెథడ్ ఫాలో అయ్యి ఫాస్ట్ ట్రూత్ చెప్పండి. ఫాస్ట్ ట్రూత్ నేను చెప్తాను, నా తర్వాత మీరు చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. మై స్కూల్ నేమ్ వాజ్ ZPH స్కూల్. There were 2 playgrounds. One playground was in front of my school. Another playground was backside of my school. There were 2 main gates. On the left side were some houses. On the right side was మెయిన్ రోడ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పాస్ట్ ట్రూతే మాట్లాడుకుంటున్నాం మనం, అంటే వాజ్ వరే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీతో ప్రాక్టీస్ చేపించి స్పాంటేనిటీగా ఎట్లా మాట్లాడాలనేది మీతో మాట్లాడించడమే నా కాన్సెప్ట్. ఇది మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏంటి చెప్పండి కావాల్సింది? కాన్ఫిడెన్స్. 20% స్కిల్, 80% కాన్ఫిడెన్స్. మీతో మాట్లాడించాలి ఎలాగైనా అనేది నా ఇంటెన్షన్. మీరు ఇలా స్పాంటేనిటీ స్పీకర్గా మారాలనుకుంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అవ్వాలనుకుంటున్నారా? స్పాంటేనిటీ స్పీకర్గా కావాలనుకుంటున్నారా? నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. అది మీకు ఓకే అయితే నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా వాజ్ వర్ యూజ్ చేసే పాస్ట్ ఈవెంట్స్, పాస్ట్ ట్రూత్ అనేది ఎలా చెప్పాలి? ఐ వాజ్ దేర్. నేను అక్కడ ఉన్నాను. ఇట్ వాజ్ మై స్కూల్. ఇట్ వాజ్ మై స్కూల్. అప్పుడు ఇది మా స్కూలు గతంలోది. మై స్కూల్ వాజ్ ఏ స్మాల్ బిల్డింగ్. ఇలా పాస్ట్ ట్రూత్ అనేది మనం వాజ్ వర్ యూజ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. Hi friends, how are you? I hope you are doing good. Today we are going to learn about mixed content. How to explain our childhood. చూడండి, మిక్స్డ్ కంటెంట్, హౌ టు యూజ్ మిక్స్డ్ కంటెంట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన చైల్డ్హుడ్ ఎట్లాగైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన ఎలా చెప్పాలి ఈ మిక్స్డ్ కంటెంట్ యూజ్ చేసి, అంటే సమ్ హెల్పింగ్ వర్బ్స్, హౌ టు మేక్ సెంటెన్సెస్ విత్ హెల్పింగ్ వర్బ్స్, ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటాం. అంటే యూజ్ టు, వాజ్, అబౌట్, ఇవన్నీ ఎబుల్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్ మిక్స్ అయ్యి వస్తాయి. అవి ఎలా అనేది చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ మన చైల్డ్హుడ్ అంటే స్వీట్ మెమొరీ కదా, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది చాలా మందికి తెలియదు. అది ఎలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే, ఒక పారాగ్రాఫ్లో మిక్స్డ్ కంటెంట్ ఎలా యూజ్ చేయాలి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. టెల్ మీ అబౌట్ యువర్ రొటీన్ ఇన్ చైల్డ్హుడ్. టెల్ మీ అబౌట్ యువర్ రొటీన్ ఇన్ చైల్డ్హుడ్. ఈ చైల్డ్హుడ్లో మన రొటీన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దామా? యాక్చువల్గా మనం మర్చిపోలేని స్వీట్ మెమొరీస్ కదా అవన్నీ. మన చైల్డ్హుడ్లో జరిగిన ఏ ఒక్క చిన్న సంఘటన కూడా మనం మర్చిపోలేం. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకు అంటే, చిన్నపిల్లలంటే మనం మైండ్లో ఏ కల్మషం లేకుండా ఉన్న దేవుళ్ళు అంటారు కదా. చిన్నపిల్లలంటే గాడ్స్తో సమానం అంటారు, గాడ్తో సమానం అంటారు. అంటే అప్పుడు మన మనసు ప్రశాంతంగా, ఏ ఆలోచనలో లేకుండా, ఏ నెగిటివ్ థాట్స్ లేకుండా ప్యూర్గా ఉంటుంది. కాబట్టి అది ఆ సంఘటనలన్నీ మనకి ఇక్కడ నాటుకుపోతాయి కదా. అవి ఎలాగా ఎక్స్ప్రెస్ చేయాలి
ఇతరులకి ఎలా మనం చెప్పగలగాలనేది చూద్దాం. చూడండి, ఇన్ మై చైల్డ్హుడ్ ఐ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. I used to wake up early in the morning. In my school days, I was able to get ready in 2 minutes. 2 నిమిషాల్లో రెడీ అయిపోగలిగేదాన్ని అన్నట్టు. అంటే 2 నిమిషాల్లో ఫాస్ట్గా రెడీ అయిపోయేదాన్ని. ఆఫ్టర్ దట్ ఐ యూజ్డ్ టు గో టు స్కూల్. ఆ తర్వాత నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు రైడ్ బైసికల్. ఐ వాజ్ ఏబుల్ టు రైడ్ బైసికల్ అంటే నేను సైకిల్ తొక్కగలిగేదాన్ని. సైకిల్ తొక్కగలిగే సామర్థ్యం నాకు ఉంది పాస్ట్లో అనమాట. ఎప్పుడు ఇన్ మై చైల్డ్హుడ్. ఆల్సో ఐ వాజ్ ఏ గుడ్ ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ ప్లేయర్ని కూడా, నేను ఫుట్బాల్ ప్లేయర్ని కూడా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఐ హ్యాడ్ ఏ గుడ్ ఫుట్బాల్ టీమ్. నాతో పాటు ఫుట్బాల్ ఆడే టీమ్ నాకు ఉంది. హ్యాడ్, ఇక్కడ చూడండి ఏమి యూజ్ చేస్తాం, హ్యాడ్. హ్యాడ్ యూజ్ చేయడం వల్ల, హ్యాడ్ అంటే పాస్ట్ పొజిషన్ యాక్షన్స్. పాస్ట్ పొజిషన్ అంటే గతంలో నాకు కలిగి ఉండింది. ఐ హ్యాడ్ ఏ గుడ్ ఫుట్బాల్ టీమ్. నేను గతంలో ఫుట్బాల్ టీం కలిగి ఉన్నాను. వీ యూజ్ టు ప్లే ఆన్ అవర్ స్కూల్ గ్రౌండ్. మేము మా స్కూల్ గ్రౌండ్లో ఆడేవాళ్ళము. యూజ్ టు ప్లే. యూజ్ టు ప్లే అంటే అప్పుడు ఆడేవాళ్ళము. ఎప్పుడైతే యూజ్ చేసామో ఇప్పుడు ఆడట్లేదు, అప్పుడు ఆడేవాళ్ళం అని చెప్తున్నాం అనమాట. ఆఫ్టర్ స్కూల్ వీ యూజ్ టు స్టడీ అట్ మై ఫ్రెండ్స్ హౌస్. స్కూల్ తర్వాత మేము మా ఫ్రెండ్స్ హౌస్లో చదువుకునేవాళ్ళం. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకునేవాళ్ళం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి, ఇన్ మై చైల్డ్హుడ్ ఐ యూజ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇన్ మై స్కూల్ డేస్, నేను చిన్నప్పుడు మా స్కూల్ డేస్లో త్వరగా నిద్ర లేచేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు గెట్ రెడీ ఇన్ 2 minutes. నేను 2 నిమిషాల్లో రెడీ అయిపోగలిగేదాన్ని. ఆఫ్టర్ దట్ ఐ యూజ్ టు గో టు స్కూల్. ఆ తర్వాత నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు రైడ్ బైసికల్. నేను బైసికల్ తొక్కగలిగేదాన్ని. ఆల్సో ఐ వాజ్ ఏ గుడ్ ఫుట్బాల్ ప్లేయర్. నేను ఫుట్బాల్ ప్లేయర్ని కూడా. ఐ హ్యాడ్ ఏ గుడ్ ఫుట్బాల్ టీమ్. నాకు ఫుట్బాల్ టీం ఉండింది. అంటే నేను ఫుట్బాల్ టీం కలిగి ఉన్నాను. వీ యూజ్ టు ప్లే ఆన్ అవర్ స్కూల్ గ్రౌండ్. ఆఫ్టర్ స్కూల్ వీ యూజ్ టు స్టడీ అట్ మై ఫ్రెండ్స్ హౌస్. చూడండి, ఇక్కడ ప్లే ఆన్ అవర్ స్కూల్ గ్రౌండ్. స్కూల్ గ్రౌండ్లో ఆడేవాళ్ళము. ఆఫ్టర్ స్కూల్ వీ యూజ్ టు స్టడీ అట్ మై ఫ్రెండ్స్ హౌస్. మా ఫ్రెండ్స్ హౌస్లో చదువుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకునేవాళ్ళము అని చెప్తున్నాం. ఇక్కడ మనం చాలా చాలా చెప్పొచ్చండి. ఐ యూజ్ టు ప్లే, యాక్చువల్లీ ఐ వాజ్ యూజ్ టు, ఇవన్నీ కూడా పాస్ట్ యాక్షన్స్. ఐ వాజ్ ఇన్ అవుట్ సైడ్ ఆల్వేస్. ఐ యూజ్ టు ప్లే అవుట్ సైడ్ ఆల్వేస్ అంటే నేను ఎప్పుడు బయట ఆడుకుంటుండేదాన్ని, నేను ఎప్పుడు బయట ఉండేదాన్ని అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, వాజ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ అనేది ఒక ప్రేజ్గా ఉంటుంది. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇలాగా అది మన చైల్డ్హుడ్కి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అలానే చూడండి, ఇక్కడ యూజ్ టు ఎప్పుడైతే యూజ్ చేసామో అలవాటు, గతంలోని అలవాట్లు మనం చెప్తున్నాం అనమాట. గతంలో ఇది అలవాటుగా చేసేదాన్ని అని చెప్తున్నాం. యూజ్ టు యూజ్ చేసే మనం పాస్ట్ యాక్షన్స్, గతంలో అలవాటుగా చేసే పనులను చెప్తాం. ఐ యూజ్ టు వాక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను పొద్దుటే నడిచేదాన్ని. ఐ యూజ్ టు స్విమ్ ఇన్ మై చైల్డ్హుడ్. నేను చైల్డ్హుడ్లో ఈత కొట్టేదాన్ని. ఐ యూజ్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్తో ఆడుకునేదాన్ని. ఐ యూజ్ టు ప్లక్ ద మ్యాంగోస్ ఫ్రమ్ ద మ్యాంగో ట్రీస్. మ్యాంగో చెట్ల నుంచి మామిడికాయలు కోసేదాన్ని. ఐ యూజ్ టు గో టు స్కూల్ ఆన్ ఫుట్. నేను స్కూల్కి నడిచి వెళ్ళేదాన్ని. ఐ యూజ్ టు క్వారెల్ విత్ మై ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్తో పోట్లాడేదాన్ని. ఇలాంటివన్నీ కూడా
మన యూజ్ చేసి పాత అలవాట్లు, గతంలో జరిగిన అలవాట్లని మనం చెప్పొచ్చు. ఓకే, చూడండి. ఐ వాజ్ ఏబుల్ టు గెట్ రెడీ. వాజ్ ఏబుల్, యామ్ ఏబుల్ అన్నాం అనుకోండి, ప్రజెంట్ లో నేను చేయగలిగే స్థితిలో ఉన్నానని వస్తుంది. వాజ్ ఏబుల్ టు యూజ్ చేసాం కదా, అంటే పాస్ట్ లో నేను చేయగలిగేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు గెట్ రెడీ ఇన్ 2 minutes. 2 నిమిషాల్లో నేను రెడీ కాగలిగేదాన్ని అనేసి ఎబుల్ మన పాస్ట్ ఎబిలిటీ. ఎబుల్ అంటే వాజ్ ఎబుల్ అనేది పాస్ట్ ఎబిలిటీ, యామ్ ఎబుల్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ, విల్ బి ఎబుల్ అనేది ఫ్యూచర్ ఎబిలిటీ అవుతుంది. ఇక్కడ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ రెడీ ఇన్ 2 minutes. నేను 2 నిమిషాల్లో రెడీ అయిపోగలిగేదాన్ని. ఆఫ్టర్ దట్, దాని తర్వాత ఐ యూజ్ టు గో టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. ఐ యూజ్ టు గో టు స్కూల్. చూడండి, ఐ వాజ్ ఏబుల్ టు రైడ్ బైసికల్. నేను బైసికల్ రైడ్ చేయగలిగా, అంటే నేను సైకిల్ తొక్కగలిగేదాన్ని అని చెప్తున్నా. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది, మీకు ఇది ఈ పారాగ్రాఫ్ ఎందుకు మీకు ఇవ్వడం జరిగిందంటే, ఇక్కడ మిక్స్డ్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలనేది ప్రాక్టీస్ కోసం అనేది ఇవ్వడం జరిగింది. మిక్స్డ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక మన సంఘటనని, మన లైఫ్లో జరిగిన ఒక సంఘటనని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇతరులకి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం చైల్డ్హుడ్ గురించి మాట్లాడతామో అది జరిగిపోయిన సంఘటన కాబట్టి వాజ్, యూజ్ టు, హ్యాడ్ ఇవి యూజ్ చేసి చెప్పాలి. ఓకేనా, చూడండి. ఆల్సో ఐ వాజ్ ఏ గుడ్ ఫుట్బాల్ ప్లేయర్. నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ని కూడా. ఐ హ్యాడ్ ఏ గుడ్ ఫుట్బాల్ టీమ్. ఫుట్బాల్ టీమ్ అంటే, హ్యాడ్ అంటే ఏంటి, పాస్ట్ లో కలిగి ఉన్నాను. పాస్ట్ పొసెషన్ యాక్షన్స్. ఐ హ్యాడ్ ఏ గుడ్ ఫుట్బాల్ టీమ్. ఐ హ్యాడ్ ఏ కార్. ఐ హ్యాడ్ ఏ బైసికల్. ఐ హ్యాడ్ ఏ హౌస్. ఐ హ్యాడ్ ఏ ప్రాపర్టీ. ఇవన్నీ పాస్ట్ లో కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఇక్కడ హ్యాడ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. పాస్ట్ లో కలిగి ఉన్నామని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేస్తాం. అంటే గతంలో కలిగి ఉన్న సంఘటన చెప్పడానికి. గతంలో అలవాటుగా చేసే పనులకి ఏం చెప్తాము, యూజ్ టు యూజ్ చేయాలి. యూజ్ టు. పాస్ట్ ట్రూత్ ని యూజ్ చేయడానికి, మనం పాస్ట్ ట్రూత్ చెప్పాలంటే మనం వాజ్ యూజ్ చేయాలి. పాస్ట్ హ్యాబిట్స్, రెగ్యులర్ గా చేసే, గతంలో ఏవైతే రెగ్యులర్ గా చేస్తూ ఉన్న హ్యాబిట్స్ ఉన్నాయో అవి చెప్పడానికి యూజ్ టు యూజ్ చేయాలి. గతంలో ఏవైతే మనకు కలిగి ఉన్నామో వాటిని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేయాలి. అంటే పాస్ట్ పొజిషన్ యాక్షన్స్ చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే యూజ్డ్ టు అని యూజ్ చేసి మనం పాస్ట్ యాక్షన్స్ అని చెప్తామో అప్పుడు చేసేవాళ్ళము, ఇప్పుడు చేయట్లేదు అనేసి మీనింగ్ వస్తుంది. అది ఒక చైల్డ్హుడ్ గురించే కాదు, ఎప్పుడు మనం వివరించాల్సిన, ఐ యూజ్ టు స్విమ్ అంటే నేను అప్పుడు యూజ్ చేసేదాన్ని. వెన్ ఐ వాజ్ యంగ్, నా చిన్నప్పుడు నేను స్విమ్ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదని అర్థం. ఎప్పుడైతే యూజ్ టు యూజ్ చేస్తామో మనం ఇప్పుడు చేయట్లేదు, అప్పుడు చేసేవాళ్ళం. అదే యూజ్డ్ ప్లేస్లో మనం వుడ్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. అంటే ఐ వుడ్ స్విమ్ అంటే నేను ఈత కొట్టేదాన్ని వెన్ ఐ వాజ్ యంగ్, నా చిన్నప్పుడు. ఇప్పుడు చేస్తున్నామో లేదో చెప్పడం లేదు. ఎప్పుడైతే వుడ్ యూజ్ చేసామో ఇప్పుడు చేస్తున్నామా లేదా అనేది అక్కడ క్లారిటీ లేదు. అంటే చూడండి, ఇక్కడ ఐ యూజ్ టు స్విమ్. ఐ యూజ్ టు స్విమ్ అంటే అప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు చేయడం లేదు అని మీనింగ్. ఇప్పుడు చేయడం లేదు, ఇప్పుడు చేయడం లేదు అనే మీనింగ్ ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదే వుడ్ యూజ్ చేస్తే ఐ వుడ్ స్విమ్. ఐ వుడ్ స్విమ్, నేను ఈత కొట్టేదాన్ని. ఇన్ మై చైల్డ్హుడ్.
ఐ వుడ్ స్విమ్ ఇన్ ఇన్ మై చైల్డ్హుడ్. మనము ఇక్కడ ఏం చెప్తున్నాం? ఐ వుడ్ స్విమ్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటున్నాం. ఇప్పుడు చేయట్లేదని చెప్పట్లేదు. అంటే నేను ఇప్పుడు కూడా ఈత కొడుతూ ఉండొచ్చు, ఈదుతూ ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు. అంటే ఇక్కడ ఐ యూజ్ టు స్విమ్ అంటే ఇప్పుడు చేయడం లేదు, అప్పుడు చేసేదాన్ని. యూజ్ టు అంటే మాత్రమే క్లియర్గా అప్పుడు చేసేవాళ్ళమి, ఇప్పుడు చేయట్లేదని వచ్చేస్తుంది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇది మీకు చాలా చాలా ఈజీగా గుర్తుండిపోవాలి. మీకు తెలుసు కదా, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఈ ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేలాగా మనం పదే పదే వింటామో ఆటోమేటిక్గా మనం మాట్లాడేస్తాం. అంటే స్పాంటినిటీగా మాట్లాడాలి. అది గుర్తు తెచ్చుకోను, పదాలు కూర్చో అంటే వాడు ఇలా యాడ్ చేసుకుంటూ మాట్లాడలేం కదా. అలా మాట్లాడితే అక్కడ మంచిగా అనిపించదు. మీకు స్పాంటినిటీగా మాట్లాడగలగాలంటే ఈ విషయాలు సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇంకిపోయేలాగా మీరు వినాలి. పదే పదే విన్నవాడే పదే పదే వింటే ఏమవుతుంది చెప్పండి? సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇంకిపోతుంది కదా. మనం రోజు కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఈజీగా కార్ డ్రైవ్ చేయగలము, వచ్చేస్తుంది. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారో, వారానికి ఒకసారో తీస్తే ఎప్పటికి మనం పర్ఫెక్ట్ అవుతాం డ్రైవింగ్లో చెప్పండి? కాలేం కదా. రెగ్యులర్గా తీసుకుంటేనే పర్ఫెక్ట్ అవుతాం. అలాగే ఇది కూడా మీరు వినాలి. పదే 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 వినడం ద్వారా ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఆ వాడు చేరిపోయి మీకు ఆటోమేటిక్గా సిగ్నల్స్ ద్వారా ఇచ్చేస్తుంది. మాట్లాడేటప్పుడు సిగ్నల్స్ పంపిస్తుంది, ఆటోమేటిక్గా మైండ్లోంచి వచ్చేస్తుంది అంతే. అందుకే నేను పదే పదే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఓపిక్గా మీరు ఈ వీడియో చూడండి. ఎక్కువ టైమ్స్ మీరు ఒక వాడు పదే పదే వినడం ద్వారా, చూడడం ద్వారా కూడా మీ మైండ్లోకి ఇంకిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఐ యూజ్ టు స్విమ్, ఇప్పుడు చేయడం లేదు. ఐ వుడ్ స్విమ్ ఇన్ మై చైల్డ్హుడ్, నా బాల్యంలో ఈత కొట్టేదాన్ని. ఇప్పుడు చేస్తున్నానా లేదా అక్కడ క్లారిటీ లేదు, చేస్తూ ఉండొచ్చు కూడా. అలా అనేసి మనం అంటే యూజ్ టు ప్లేస్లో వుడ్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే వుడ్ యూజ్ చేస్తే ఈ మీనింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చేయట్లేదన్న క్లారిటీ అయితే ఉండదు. మనం అప్పుడు చేసేవాళ్ళం అని మాత్రమే మనం చెప్తున్నాము. అదే యూజ్ టు యూజ్ చేస్తే ఇప్పుడు చేయడం లేదని మీనింగ్ ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. తర్వాత ఆల్సో ఐ యూజ్ టు గో టు స్కూల్. యాక్చువల్గా ఐ యూజ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇన్ మై స్కూల్ డేస్. ఈ యూజ్ టు గురించి అయిపోయింది. ఇక్కడ I was able to get ready in 2 minutes. I was able to get ready in 2 minutes. ఇక్కడ ఏంటి మనకి యూజ్ టు కంప్లీటెడ్. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎబుల్ టు గురించి మాట్లాడుకుంటున్నాం. ఎబుల్ టు అంటే నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను. వాజ్ ఎబుల్ టు ఎప్పుడు వచ్చిందో పాస్ట్ ఎబిలిటీ, గతంలో నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వాజ్ ఎబుల్ టు అంటే గతంలో చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఇక్కడ చూడండి, ఐ వాజ్ ఎబుల్ టు ఈట్ 15 ఇడ్లీస్. ఐ వాజ్ ఎబుల్ టు ఈట్ 15 ఇడ్లీస్. నేను అప్పుడు 15 ఇడ్లీస్ తినగలిగేదాన్ని అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏబుల్ టు మనం చేయగలిగేది. ఐ వాజ్ ఏబుల్ టు క్యారీ లగేజ్. ఐ వాజ్ ఏబుల్ టు క్యారీ లగేజ్, నేను లగేజ్ మోయగలిగేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు డ్రైవ్ ద కార్, నేను కార్ డ్రైవ్ చేయగలిగేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు రన్, నేను పరిగెట్టగలిగేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు వాక్ 5 kilometers, నేను 5 kilometers నడవగలిగేదాన్ని. వాజ్ ఏబుల్ ఎప్పుడైతే వచ్చిందో అది పాస్ట్ ఎబిలిటీ. ఓకేనా ఫ్రెండ్స్? వాజ్ ఏబుల్ అంటే పాస్ట్, ఏబుల్ టు చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఐ వాజ్ ఏబుల్ టు ఈట్ 15 ఇడ్లీస్. ఐ వాజ్ ఏబుల్ టు వాక్ 5 kilometers. ఐ వాజ్ ఏబుల్ టు రన్ ఫాస్ట్, నేను వేగంగా పరిగెత్తగలిగేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు డ్రైవ్ కార్, నేను కారు నడపగలిగేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు రైడ్ బైక్, నేను బైక్ నడపగలిగేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు లిఫ్ట్ 50 kgs వెయిట్. ఐ వాజ్ ఏబుల్ టు
స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగేదాన్ని, అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలిగేదాన్ని. ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇలాగ మనం ఏబుల్ టు యూజ్ చేసి మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వాజ్ ఏబుల్ టు అయితే పాస్ట్ ఎబిలిటీ. అదే యామ్ ఎబిలిటీ, యామ్ ఏబుల్ టు, ఈజ్ ఏబుల్ టు, ఆర్ ఏబుల్ టు అయితే ప్రెజెంట్. విల్ బి ఏబుల్ టు అయితే ఫ్యూచర్ ఎబిలిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. వాజ్ ఏబుల్ టు అయితే పాస్ట్ ఎబిలిటీ, అంటే పాస్ట్లో మనం చేయగలిగిన పనులు పాస్ట్లో చేయగలిగే స్థితిలో ఉన్నాము. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఏబుల్ టు అయితే ప్రజెంట్లో చేయగలుగుతున్నాము. విల్ బి ప్లస్ ఏబుల్ టు అయితే ఫ్యూచర్లో చేయగలము అనేసి మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏబుల్ టు అంటే ఏంటి? మన సమర్థత. వాజ్ ఏబుల్ టు అంటే పాస్ట్ యొక్క మన సమర్థత, పాస్ట్లో మనం సమర్థత అంటే మనం పాస్ట్లో మనం చేయగలిగే స్థితిలో ఉన్నాము అనేసి ఇక్కడ ఏబుల్ టు వస్తుంది. చూడండి, ఆఫ్టర్ దాట్ ఐ యూజ్ టు గో టు స్కూల్. ఐ యూజ్ టు గో టు స్కూల్. అలవాటుగా స్కూల్కి వెళ్ళే వాళ్ళము. మనం ఆల్రెడీ యూజ్ టు గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు రైడ్ బైసికల్. నేను బైసికల్ రైడ్ చేయగలిగేదాన్ని. ఆల్సో ఐ వాజ్ ఏ గుడ్ ఫుట్బాల్ ప్లేయర్. నేను ఒక మంచి ప్లేయర్ని కూడా. ఫుట్బాల్ ప్లేయర్ని కూడా అని చెప్తున్నాం. నేను ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ని కూడా. ఐ హ్యాడ్ ఏ గుడ్ ఫుట్బాల్ టీమ్. అంటే హ్యాడ్ అంటే పాస్ట్ పొజిషన్ యాక్షన్స్. ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఐ హ్యాడ్ ఏ గుడ్ ఫుట్బాల్ టీమ్ పాస్ట్. అదే ఐ హ్యాడ్ ఏ కార్. నాకు గతంలో కార్ ఉండింది. ఐ హ్యాడ్ ఏ ప్రాపర్టీ. నాకు ఒక ప్రాపర్టీ ఉండింది. ఐ హ్యాడ్ ఏ ఫ్రెండ్. నాకు ఒక ఫ్రెండ్ ఉండింది. ఐ హ్యాడ్ ఏ బైక్. నాకు ఒక బైక్ ఉండింది. ఐ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలా మనం గతంలో హ్యాడ్ యూజ్ చేసి గతంలో మనం ఏమైతే కలిగి ఉన్నామో అది చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఐ హ్యాడ్ ఏ గుడ్ ఫుట్బాల్ టీమ్. వీ యూజ్ టు ప్లే ఆన్ అవర్ స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆఫ్టర్ స్కూల్ వీ యూజ్ టు స్టడీ ఎట్ మై ఫ్రెండ్స్ హౌస్. ఆఫ్టర్ స్కూల్ వీ యూజ్ టు స్టడీ ఎట్ మై ఫ్రెండ్స్ హౌస్. మా ఫ్రెండ్ ఇంటి వద్ద చదువుకునేవాళ్ళం. చిన్నప్పుడు మనం అదే చేసేవాళ్ళం కదా. సింగిల్గా చదువుకోవడం, మన ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చూడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకోవడం జరిగేది. ఫ్రెండ్స్తో కలిసి చదువుకున్నప్పుడు మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలిగేవాళ్ళం కదా. చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరు చదవాలంటే బోర్ కొడుతుంది. ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరుగుతుంది. రైట్? ఇది ఇప్పుడు ఇందులో ఏమేమి యూజ్ చేసాం చెప్పండి. యూజ్ టు అంటే పాస్ట్ హ్యాబిట్స్. ఏబుల్ టు అంటే పాస్ట్ ఎబిలిటీ. వాజ్ ఏబుల్ టు అంటే పాస్ట్ ఎబిలిటీ. తర్వాత హ్యాడ్ ఎప్పుడైతే యూజ్ చేసామో పాస్ట్ పొజిషన్ యాక్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మీకు ఎంత క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు పాస్ట్ ట్రూత్ అనేది చెప్పాలి. మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. యాక్చువల్గా మీ స్కూల్ గురించి చెప్పండి. మై స్కూల్ నేమ్ వాజ్. అబౌట్ మీ స్కూల్ మీరు చదువుకునే రోజుల్లో మీ స్కూల్ గురించి చెప్పండి. పాస్ట్ ట్రూత్ అంటే ఏం యూజ్ చేస్తాము? వాజ్ వర్ యూజ్ చేస్తాం. పాస్ట్ ట్రూత్లో ఎప్పుడు కూడా మనం వాజ్ వర్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వాజ్ వర్ మాత్రం యూజ్ చేసి పాస్ట్ మీ స్కూల్ గురించి చెప్పండి. అబౌట్ యువర్ స్కూల్. సే సంథింగ్ అబౌట్ యువర్ స్కూల్. మీరు ఓన్లీ వాజ్ వర్ యూజ్ చేయాలి. వాజ్ దేనికి యూజ్ చేస్తాం? హీ, షీ, ఇట్, ఐ వీటికి వాజ్ యూజ్ చేస్తాం. వర్ ప్లూరల్కి యూజ్ చేస్తాం కదా. ఐ, వి, యూ, ఆర్, దే. యాక్చువల్గా వర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? యూ, వి, దే. ప్లూరల్ నౌన్స్కి వర్ యూజ్ చేస్తాం. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. ఐ, హీ, షీ, ఇట్కి వాజ్ యూజ్ చేస్తాం. మీరు ఈ మెథడ్ ఫాలో అయ్యి పాస్ట్ ట్రూత్ చెప్పండి. పాస్ట్ ట్రూత్ నేను చెప్తాను, నా తర్వాత మీరు చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మై స్కూల్ నేమ్ వాజ్ జెడ్పిహెచ్ స్కూల్.
There were two playgrounds. One playground was in front of my school. Another playground was backside of my school. There were two main gates. On the left side were some houses. On the right side was మెయిన్ రోడ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పాస్ట్ ట్రూతే మాట్లాడుకుంటున్నాం మనం, అంటే వాజ్ వరే యూజ్ చేయాలన్నమాట. దేర్ వర్ 10 క్లాస్ రూమ్స్. ఓన్లీ దేర్ మన కాన్సెప్ట్ ఏంటి, ఓన్లీ వాజ్ వర్ యూజ్ చేయాలి, ఓన్లీ వాజ్ వర్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు కూడా చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీతో ప్రాక్టీస్ చేపించి స్పాంటేనిటీగా ఎట్లా మాట్లాడాలనేది మీతో మాట్లాడించడమే నా కాన్సెప్ట్. ఇది మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏంటి చెప్పండి కావాల్సింది? కాన్ఫిడెన్స్. 20% స్కిల్, 80% కాన్ఫిడెన్స్. మీతో మాట్లాడించాలి ఎలాగైనా అనేది నా ఇంటెన్షన్. మీరు ఇలా స్పాంటేనిటీ స్పీకర్గా మారాలనుకుంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అవ్వాలనుకుంటున్నారా? స్పాంటేనిటీ స్పీకర్గా కావాలనుకుంటున్నారా? నేను మీతో నేను ప్రాక్టీస్ చేపిస్తాను. అది మీకు ఓకే అయితే నాకు కామెంట్ చేయండి. ఎవరికి కావాలనుకుంటున్నారు, ఎంతమంది స్పాంటేనిటీ స్పీకర్ కావాలనుకుంటున్నారు? ఓకేనా? మీరు కామెంట్ చేస్తే నేను పార్ట్ 1 పార్ట్ 2 అనేసి నేను వీడియో చేస్తాను, అవి మీతో మాట్లాడిపిస్తాను. మీరు అడిగితే నాకు కావాలని అడిగితేనే నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పండి. చూడండి, మై స్కూల్ నేమ్ వాజ్ ZPH School. There was G+1 building. There were 10 classrooms. There were two sections. A and B. I was in A section. There were two big trees in front of my school. Okay now friends, already చెప్పాను. There were two playgrounds. One playground was in front of my school, one playground was backside of my school. There were two main gates. There were on the left side there were some houses. On the right side there was a main road. This is about my school. You say about your school. Please tell me about your school. Now ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ స్కూల్. మీ స్కూల్ గురించి చెప్పండి. మీ స్కూల్ నేమ్ చెప్పండి. వాట్ వాజ్ యువర్ స్కూల్ నేమ్? హౌ మెనీ గ్రౌండ్స్ వర్ దేర్? హౌ మెనీ గేట్స్ వర్ దేర్? వాట్ వాజ్ ద లెఫ్ట్ సైడ్? వాట్ వాజ్ ద రైట్ సైడ్? హూ వాజ్ యువర్ క్లాస్ టీచర్? హౌ మెనీ ఫ్రెండ్స్ వర్ దేర్ to you? How many friends were there? మీకు అక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఇలా చెప్పండి, ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, చేయండి. ఇప్పుడు నా స్కూల్ పేరు అది ఎలా ఉందో నేను ఎలా అయితే చెప్పాను సేమ్ మీరు ఫాలో అవ్వాలి. ఓన్లీ వాజ్ వర్ యూజ్ చేయండి. వాజ్ వర్ యూజ్ చేసి చెప్పేవన్నీ ఏంటి? పాస్ట్ ట్రూత్, ఓన్లీ పాస్ట్ ట్రూత్ అనమాట. There were some cattle. There were some trees. There were some houses. It was a small building. My school was a small building. ఇలా చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇప్పుడు కమింగ్ వీడియోస్ నేను పార్ట్ 1 పార్ట్ 2 చేయబోతున్నాను. అందులో పాస్ట్ ట్రూత్ డిస్క్రిప్షన్, పాస్ట్ పొజిషన్ ఇలా 1 by 1 వస్తాయి. ఇవి కనుక మీరు నేర్చుకుంటే స్పాంటేనిటీ స్పీకర్స్గా అవుతారు. మిమ్మల్ని స్పాంటేనిటీ స్పీకర్స్గా మార్చడమే నా ఇంటెన్షన్ అనేది నేను చేయాలనుకుంటున్నాను. అదే నా మిషన్. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. కేవలం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోలేక మాట్లాడలేకపోతున్నారు, అంతే. కాన్ఫిడెన్స్ లేక మాట్లాడలేకపోతున్నారు. దే నో వొకాబులరీ, దే నో గ్రామర్, దెన్ వై డోంట్ దే స్పీక్? ఎందుకు వాళ్ళు మాట్లాడరు?
వై కాంట్ దే స్పీక్, ఎందుకు మాట్లాడలేరు అంటే కాన్ఫిడెన్స్ లేదు. ఓన్లీ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్, దెన్ యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ, బికాస్ యూ నో enough vocabulary, you know enough grammar, you know everything. You can understand English, you can read English, right? Just you have to practice to speak in English, that's all. Okay నా ఫ్రెండ్స్, ఈ కేవలం కాన్ఫిడెన్స్ లేకపోవడమే వల్లే మనం మాట్లాడలేకపోతున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, subscribe.